వినాయక చవితిని పురస్కరించుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి మిద్దె సెంటర్ వద్ద ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని క్లబ్ ప్రతినిధులు ప్రారంభించి పర్యావరణ హితమైన వినాయక ప్రతిమ, వినాయక వ్రత కల్ప పుస్తకంతో బ్యాగ్ను ప్రజలకు అందజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి వినాయక ప్రతిమలను సుమారు 3000 వరకు పంపిణీ చేశామని, ప్రజలందరూ నిమజ్జనానికి అనువైన ఇటువంటి ప్రతిమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. వినాయక పర్వదిన సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఈ రోజున ప్రజలకి ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి మంగళగిరి మిద్దె సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. ఎంతో శ్రమతో కూడుకొని ఖర్చుతో కూడుకున్నటువంటి 3000 వినాయక ప్రతిమల్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఈ రోజున ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ప్రజలందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ, లేదంటే ఇతర కెమికల్స్ కానీ, లేదంటే ప్లాస్టిక్ విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుంది. అలాగే దాంట్లో ఆధ్యాత్మికత చింతన ఏది కూడా ఉండట్లేదు. అందువల్ల రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రత్యేకంగా ఈ మట్టి వినాయకుల్ని శ్రేష్టమైనటువంటి మట్టితో తయారు చేయించి ఈ రోజున ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది. అలాగే కేవలం ఇక్కడ మిద్దె సెంటర్లో మాత్రమే కాకుండా వివిధ ప్రదేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం కానివ్వండి, ఎకో పార్క్ కానివ్వండి, అలాగే మిడ్ వ్యాలీ సిటీ, అలాగే రకరకాల అపార్ట్మెంట్స్లో ప్రజల సౌకర్యార్థం అందుబాటులో చేయడం జరిగింది. సెక్రటరీ పారేపల్లి నిరంజన్ గుప్తా మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం మంగళగిరి ఎకో పార్క్, మున్సిపల్ కార్యాలయం, మిడ్ వ్యాలీ సిటీ, ఇందిరానగర్, ఆత్మకూరు, ఆటోనగర్లలోని అపార్ట్మెంట్ ప్రాంతాల వద్ద మట్టి వినాయక ప్రతిమలను, వ్రతకల్ప పుస్తకం, ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్లను ఉచితంగా అందజేశామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం బాగా వాన పడుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ చక్కగా వినియోగించుకొని మమ్మల్ని మాతో పాటు వాళ్ళు కూడా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మాకు అవకాశం వచ్చినందుకు మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఈ కార్యక్రమంలో మాతో పాటు మా ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి కౌతరపు వేణుగోపాల్ గారు, తర్వాత సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి చనుమూల గోపాల్ గారు, తర్వాత మా ట్రెజరర్ ప్రకాష్ గారు అందరూ జాయిన్ అయ్యి చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంటీఎంసీ కమిషనర్ ఆలిం బాషా మాట్లాడుతూ మట్టి వినాయక ప్రతిమలను అందరూ పూజించాలని, ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అభినందనలు తెలియజేశారు. క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి మాట్లాడుతూ వినాయక పూజ చేసిన వారికి ఆ ప్రతిఫలాలు దక్కాలంటే పర్యావరణ అనుకూలమైన నిమజ్జనానికి అనువైన ప్రతిమలను ఉపయోగించాలని కోరారు. ఇట్లాంటి వినాయక చవితి సందర్భంగా ఈ క్లే గణేష్ ఐడిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు, ఎంతోమంది ఎన్జిఓస్. కాకపోతే ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ ఏంటంటే ఏది చేసినప్పటికీ కూడా మంచి చిత్తశుద్ధితో చేయడం అనేది మీరు గమనించే ఉంటారు. ఈరోజు ఇక్కడ మిద్దె సెంటర్లో జరుగుతున్నటువంటి ఈ పంపిణీ శిబిరంలో ఈ ప్రత్యేకం చాలా అందంగా ఉండేటువంటి ప్రతిమలు, ఎందుకంటే ఇదేంటంటే వినాయక చవితి అనేది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా పాల్గొని చేసేటువంటి పండుగ. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ పట్ల వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం అని చెప్పేసి చాలా అందంగా ఉండేటువంటి ఈ డిజాల్వబుల్ క్లేతో చేసినటువంటి ప్రతిమలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ గారు అండ్ హిజ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, త్రిపురమల్లు సతీష్, ట్రెజరర్ కేవీఎస్ ప్రకాశ్రావు, సర్వీస్ ప్రాజెక్టు డైరెక్టర్ చనుమూలు గోపాల్, ప్రాజెక్టు చైర్మన్ కౌతరపు వేణుగోపాల్, పాస్ట్ సెక్రటరీ అందే మురళి, ఇతర రోటరీ సభ్యులు పాల్గొన్నారు.